ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి ప్రశస్త నామములో శుభములు వందనం తెలియజేస్తూ ఉన్న దేవునికి స్తోత్రములు. మరి మనము ధర్మశాస్త్ర గ్రంథము సంపూర్ణ వివరణ అనేటువంటి భాగంలోకి మనం వచ్చి ఉన్నాం కాబట్టి ఆ యొక్క వాక్యము ప్రారంభించబోయే ముందుగా ప్రార్థన చేసుకొని ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రం అయినా ఇప్పటి వరకు తండ్రి ఆరాధించడం ద్వారాను పాటల ద్వారాను మహిమ పొంది ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం నాయన. అదేవిధముగా ఈ వాక్యము ద్వారాగా మీరే మహిమ పొందాలని నమ్ముతున్నాం నాయన. మరి అనేక మంది ఈ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఈ వాక్యాన్ని గ్రహించలాగన వారికి తగినటువంటి సహాయాన్ని పరిశుద్ధాత్మ సహాయం అందించమని అడుగుతున్నాను నాయన. ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క వాక్యము సర్వసత్యంలో నిలబడటానికి, నీ యొక్క సంపూర్ణతలోనికి రావడానికి తగిన సహాయాన్ని అందించమని, మరి వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ వాక్యం కార్యసిద్ధి కలగజేయమని, అదేవిధంగా వాక్యం ప్రకటిస్తూ ఉన్నటువంటి వారికి, అదేవిధంగా వాక్యం వినుచున్న వారి అందరికీ కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన వేడుకొనుచు ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము గమనించినట్లయితే ప్రతి బుధవారము మనము అధ్యయన క్లాసులు జరుగుతూ ఉన్నాయి. వీటిలో మనము ప్రారంభించినటువంటిది ఏమిటంటే ధర్మశాస్త్ర గ్రంథము సంపూర్ణ వివరణ అనేటువంటి విషయంలో మరి ఒక్కొక్క భాగాన్ని మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో గత వారంలో ఇశ్రాయేలీలు ఎవరు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము నేర్చుకున్నాం. అదేవిధముగా ఈ రోజున మనము ఇశ్రాయేలీలకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము, మరి ఆ ధర్మశాస్త్రము అనగా ఏమిటి, ఆ ధర్మశాస్త్రము వారికి మరి ఎప్పుడు ఇవ్వబడింది, ఆ ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ ధర్మశాస్త్రము మరి అనుసరిస్తే వారు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమిటి, చాలా స్పష్టమైనటువంటి వివరాలు ఈ రోజున తెలుసుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని దేవుడు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి మనకి ఈ విషయము వచ్చినట్టయితే చదవబడిన వాక్యంలో 15వ వచనంలో చెప్తున్నాడు, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగొట్టుకై ఆయన మరణము పొందినందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనంలో చదువుకున్నాం. మరి మొదటి నిబంధన కాలము అనేటువంటిది ఒక ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు. ఈ మొదటి నిబంధన అనేటువంటిది ఏమిటి, ఆ నిబంధన ఎవరికి ఇచ్చి ఉన్నాడు, అదేవిధంగా ఇంకో చోట ఏమంటున్నాడంటే ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అంటున్నాడు. మరి ఈ క్రొత్త నిబంధన అంటే ఏమిటి, క్రొత్త నిబంధనకు ముందు ఉన్న నిబంధన ఏమిటి, మొదటి నిబంధన, దానినే పాత నిబంధన అంటాం. మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే మరి పాత నిబంధన గురించి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? విధి రూపకము గల ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంకోసారి చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 13వ వచనంలో ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడట. మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి విడిగిపోవునో అది అదృశ్యమొగటకు సిద్ధముగా ఉన్నది అనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నాడు. మరి ఈ విషయాలను బట్టి చూస్తా ఉండంటే మొదటి నిబంధన అనేటువంటిది, పాత నిబంధన అనేటువంటిది ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం, ధర్మశాస్త్రము అనేటువంటిది. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు మరి ఇశ్రాయేలీలు ఉన్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అంటే
కనాను ప్రాంతంలో ఉండేటువంటి వారు. మరి అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి వారు కనాను అంటే వారు వాగ్దాత దేశంలోనికి ప్రవేశించి ఉన్నారు. అక్కడ అనేకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు, కరువులు ఇబ్బందులు కలిగినప్పుడు మరలా ఏం చేసి ఉన్నారు, ఐగుప్తులోనికి రావడం జరిగింది. ఆ ఐగుప్తులోనికి వచ్చేటప్పుడు మరి యాకోబుకి దర్శనంలో కూడా చెప్తా ఉంటాడు, మీరు వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు, మిమ్మల్ని నేను బయటకు తీసుకొస్తాను అనేటువంటి వాగ్దానాన్ని కూడా యాకోబుకి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అయితే ఒక సందర్భం చెబుతాడు నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడుచుకుని ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అంటాడు. అంటే ఇశ్రాయేలుని తన యొక్క సొత్తుగా, తన యొక్క సంపాద్యముగా చెప్పుకుంటూ ఉన్నాడు. సమస్త దేశ జనులలో నా స్వకీయ సంపాద్యమగుదురు అనేటువంటి మాటను అక్కడ చెప్తున్నాడు. అదే విధముగా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఏమంటాడంటే, నేను నీ దేవుడైన యెహోవాను అంటూ, నాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవాను, యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీలు అంటే స్వకీయ జనము, తన సొత్తుగా ఉన్నటువంటి వారుగా పిలువబడతా ఉన్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు, నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, కాగా మీరు నా మాట విని, ఏమంటున్నాడు, మీరు నా మాట విని, నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు అనేటువంటి మాటను చెప్తున్నాడు. మరి అయితే ఏమిటి ఈ యొక్క నిబంధన, నా నిబంధన అనుసరించాలంటున్నాడు. అంటే దానిని ఏమంటామంటే మొదటి నిబంధన, దానిని పాత నిబంధన, లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథము, ధర్మశాస్త్రము అనేటువంటిది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ధర్మశాస్త్రం అంటే ఏమిటి, ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకి ఇవ్వబడింది అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకుని ఉన్నాము. మరి అయితే ధర్మశాస్త్రము అంటే మనం ఉదాహరణ చెప్పుకున్నట్టు ఏమన్నాడు, ఇక్కడ ఏం చెప్పి ఉన్నాడు, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యం అవుతురు అంటారు. ఉదాహరణ చూసినట్లయితే ధర్మ విధులను గురించి తెలియజేసేటువంటి శాస్త్రమునే ధర్మశాస్త్రము అంటారు. ఏమిటి ధర్మశాస్త్రం అంటే? ధర్మశాస్త్రం అంటే ఏమిటి, ధర్మ విధులను గురించి తెలియజేసేటువంటి శాస్త్రమును ధర్మశాస్త్రం అంటారు. మరి దీనిలోనే తండ్రి అయినటువంటి దేవుడు చెప్పండి మాటలు ఏమిటి, నా నిబంధనని మీరు అనుసరించాలి. అంటే ఉదాహరణకు మనము ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఏం చెబుతూ ఉంటారు, హెల్మెట్ ధరించుకోవాలి, ధరించుకోకపోతే ఏం చేస్తారు, ఫైన్ వేస్తారు. అదే రోడ్డుకి కుడివైపునే నడవాలి, అలా కాకపోతే అది మనకు తెలుసు కుడివైపు నడవకపోతే తప్పు అని, హెల్మెట్ పెట్టుకోకపోతే అది ప్రభుత్వానికి విరోధంగా చేస్తున్నామని. అదే విధముగా మాస్క్ ఈ కాలంలో చూసినట్లయితే మాస్క్ ధరించటము, ఈ మాస్క్ కూడా పెట్టుకోకపోతే కూడా శిక్ష ఉంటుందని అనేకమైనటువంటిది మనకి ప్రభుత్వాలు కొన్ని నిబంధనలను, రూల్స్, రెగ్యులేషన్ పెడతా ఉన్నారు. అదే విధముగా దేవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక దేశంలో ఉన్నటువంటి తన యొక్క జనాన్ని నడిపించాలంటే కొన్ని విధులు, ధర్మ విధులను ఇస్తూ ఉన్నాడు. ఆ ధర్మ విధులను నడుచుకోవాలి, దాని ప్రకారంగానే జీవించాలి. అలా నడుచుకోకపోయినా ఎడలా, అలాగే జీవించకపోయినా ఎడలా మరి ఆయన కొన్ని శిక్షలు వేస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క మొదటి నిబంధన కాలంలో లేకపోతే ధర్మశాస్త్ర కాలంలో స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి అదేవిధంగా దేవుడు కూడా వివిధ కాలములలో తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలు అనుసరించి జీవించటానికి, తాను ఏర్పరచుకున్న ప్రజలు ఎవరు, ఇశ్రాయేలీలు. వారు అనుసరించాలి, జీవించటానికి తన చిత్తమును నెరవేర్చు నిమిత్తము కొన్ని ధర్మ విధులను లేదా చట్టములను తన ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. దీనినే ధర్మశాస్త్రం అని లేకపోతే నిబంధన అని పిలవచ్చు. మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరి ఇశ్రాయేలుకి ఇవ్వబడినప్పుడు మరి ఇశ్రాయేలీలు ఎవరో అనుకున్నాం మనం గత వారంలో, అంటే రోమాపత్రిక చదువుకున్నాం కదా 9వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలీలు ఎవరు అంటే ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అంటే ఇశ్రాయేలు అంటే ఎవరు,
యాకోబు సంతానమైనటువంటి వారు మాత్రమే ఇశ్రాయేలీలుగా పిలువబడతా ఉన్నారనేటువంటి గత వారంలో మనం నేర్చుకున్నాం. అయితే యాకోబు సంతానం ఎవరు? ఆ 12 మంది యాకోబుకి జన్మించినటువంటి వారు. ఆ 12 మంది ఎవరు? పేర్లు చెప్పినట్లయితే లేయాకు జన్మించినటువంటి వారు 6 ఉన్నారు. వారి పేర్లు ఏమిటి? రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులోను. అదే విధముగా ఒక స్త్రీ కూడా జన్మించడం జరిగింది. ఆమె పేరు దీనా. యాకోబుకి కుమారుల పేరుల్లో మరి ఒక స్త్రీ కూడా ఉన్నది కాబట్టి ఆమె పేరు దీనా. మరి అదే విధంగా లేయాకు ఉన్నటువంటి లేయా దాసికి జిల్ఫాకు జన్మించిన వారు మరి గాదు, ఆషేరు అనేటువంటి వారు లేయా దాసికి పుట్టినటువంటి వారు. రాహేలుకు జన్మించినటువంటి వారు యేసోపు, బెన్యామీను. రాహేలు దాసి బిల్హాకు జన్మించిన వారు దాను, నాఫ్తాలి. యాకోబు కుమారులు ఈ 12 మంది మరియు వారికి పుట్టిన సంతానమే ఇశ్రాయేలీలు అనేటువంటిది మనం గత వారం నేర్చుకున్నాం. ఈ వారం కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఎవరు యాకోబు సంతానము అంటే? ఇశ్రాయేలీలు ఎవరంటే యాకోబు సంతానమైనటువంటి ఆ 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులకు పుట్టినటువంటి సంతానమే ఇశ్రాయేలీలు. అయితే ఒక వాగ్దానము మరి అబ్రహాముకి చేసి ఉన్నాడు ఒకనొక కాలంలో. అది కూడా ఆ నిబంధన అనే చెప్పుకోవచ్చు. అది ఏమిటంటే ఆయనను ప్రారంభంలో అబ్రహాముని పిలువబడినప్పుడు అతనికి పిలిచినప్పుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అనేటువంటిది అబ్రహాముతో చెప్పినటువంటిది ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధనను మరి ఆ యొక్క వాగ్దానము లేకపోతే ఆ నిబంధనను మనకి అవలంబించాలి, మనకి చెందాలి అంటే మరి వారందరిని కూడా క్రీస్తు వద్దకు నడిపించాలంటే ధర్మశాస్త్రము ఇవ్వటము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మరి అదే విధముగా యాకోబు తోటి ఒక సందర్భంలో చెప్తూ ఉన్నాడు. అబ్రహాంకి ఏమైతే చెప్పి ఉన్నాడో అదేవిధంగా యాకోబుతో కూడా చెప్తున్నాడు. సందర్భం ఏంటంటే తన యొక్క దర్శనంలో చెప్తున్నాడు. ఆదికాండం 46వ అధ్యాయము 2-4 వచనాల్లో మరి యాకోబు కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు తన యొక్క దర్శనంలో. ఏమంటున్నాడు? ఆదికాండము అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనేను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను అనేటువంటి మాటను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ యొక్క దర్శనంలో అక్కడ వీళ్ళకి ఇవ్వబడ్డటువంటి వాగ్దాత దేశంలో మరి కరువు వచ్చినప్పుడు మరి వారికి ధాన్యము జరిగేటువంటి ప్రదేశము ఐగుప్తు ఉన్నది. మరి ఐగుప్తులో మరి ధాన్యం తీసుకొచ్చి ఉన్నప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? దేవుడు దర్శనంలో యాకోబు కనిపించి నిశ్చయముగా నువ్వు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా అక్కడ చేస్తాను, నేను నీతో కూడా ఉంటాను, నిన్ను మరలా ఇక్కడ తీసుకొస్తాను అనేటువంటి మాటను అక్కడ ఇశ్రాయేల్ తోటి చెప్పినటువంటి సందర్భము. అయితే వారు ఎంతమంది ప్రవేశించారు ఐగుప్తులోనికి అంటే చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఆదికాండం 46:27 వచనంలో. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. చూడండి ఎంతమంది వెళ్ళారు. ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు సంతానమే ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలు ఎంతమంది? యాకోబు కుటుంబం వారు ఇప్పుడు ఐగుప్తులో ప్రవేశించింది 70 మంది ఐగుప్తులో ప్రవేశించారు. అంటే వీరు మాత్రమే దేవునికి సొత్తుగా పిలువబడుతూ ఉన్నారు, దేవునికి ప్రజగా ఉంటూ ఉన్నారు. వీరు మాత్రమే
మరి వారికి దేవుడుగా ఉన్నాడు అనేటువంటి మాట ఇశ్రాయేలుగా పిలవబడతా ఉన్నారు. మరి వీరికి మాత్రమే ధర్మశాస్త్రము ఇవ్వబడి ఉన్నది. మరి ఇక్కడ ఏమంటున్నాడు, దానిలో చూసినట్లయితే వారు ప్రవేశించారు 70 మంది. అయితే మనం గతంలో ఇంతకుముందు చదువుకున్న అబ్రహాంకి ఒక వాగ్దానం ఇచ్చాడు అంటున్నాం. ఆ వాగ్దాన కాలము పరిపూర్ణం అవుతా ఉంది. పరిపూర్ణమయ్యేటువంటి సమయంలో మరి అపోస్తుల కార్యాలు చెప్తున్నాడు 7వ అధ్యాయము 17 నుంచి 22 వచనాల్లో వీరు అక్కడ ఎంతమంది విస్తరించి ఉన్నారు, అక్కడ ఎంతమంది ఆ విధముగా ఐగుప్తులో వీళ్ళు ఏ విధముగా ప్రబలి ఉన్నారు, అనేకంగా జనముగా మరి అభివృద్ధి చెంది ఉన్నారు. దేవుడు చెప్పినాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పేసి అని ఆ యాకోబుతో చెప్పిన సందర్భము, మరి అదే విధముగా అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఇవన్నీ కూడా చూసినట్లయితే వీళ్ళు ఎక్కడ విస్తరించి ఉన్నారంటే ఐగుప్తులో వాళ్ళు ఎక్కువగా మరి విస్తరించడం జరిగింది. చూద్దాం ఒకసారి 7వ అధ్యాయం అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 17 నుంచి 22 వచనాల్లో అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. మరి ఇక్కడ స్పష్టంగా ఈ పరిశుద్ధాత్మని బోధలో మరి స్టెఫను ద్వారాగా చెప్పబడుతున్నటువంటి సందర్భము. మరి ఏమంటున్నాడు ఇక్కడ, వారు ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు వారు విస్తారముగా ఏమై ఉన్నారన్నట, వృద్ధి పొందిరి, విస్తారంగా వృద్ధి పొందిరి. అయితే విస్తారంగా వృద్ధి పొంది ఉన్నాడు. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాముకి. ఏమని వాగ్దానం చేశాడు, నీయందు సమస్త వంశములు ఆశీర్వదింపబడతారు అనేటువంటి వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దాన కాలము సమీపించింది. అయితే దాన్ని ఏమంటారంటే గలతీ పత్రిక చెబుతున్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను అనేటువంటి విషయాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. అది కూడా గత వారంలో చెప్పుకొని ఉన్నాం. ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. మరి అయితే ఇక్కడ ఏమంటున్నాడు, వాగ్దాన కాలము సమీపించింది కాబట్టి అక్కడ విస్తారముగా ఐగుప్తులో ఇశ్రాయేలీలు వృద్ధి పొంది ఉన్నారు అనేటువంటి మాటను చెప్తా ఉన్నాడు. అయితే అక్కడ వృద్ధి పొంది ఉన్నారు. వృద్ధి పొందినటువంటి సందర్భంలో మరి వారికి ఒక ఆలోచన వచ్చింది, వీరు మనకంటే ఎక్కువ మంది ఉన్నారు, వేరే ఒక రాజు వచ్చినప్పుడు వారి వైపుకి వెళ్ళిపోయి మన మీద దండయాత్ర చేయొచ్చాము అని చెప్పేసి అని వీరు ఏం చేస్తున్నారంటే బానిసలుగా చేస్తూ ఉన్నారు. వారి చేత అనేకమైనటువంటి పనులు వెట్టి చాకరీ చేపిస్తూ ఉన్నారు. దాన్ని ఏమంటున్నాడంటే ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించినటువంటి యెహోవా దేవుడు. అంటే అంత కష్టమైనటువంటి పనులు చేపించున్నారంటే ఐగుప్తులో వారు అంత బాధను అనుభవించి ఉన్నారు. మరి అదే విషయాన్ని ధర్మశాస్త్రము అంటే ఏమిటి, వారు అక్కడ ఉన్నారు, వారిని బయటకి పంపించి ఉన్నాడు. అక్కడ 10 రకముల తెగుళ్లను పంపించున్నాడు. ఆ 10 రకముల తెగుళ్లు మరి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫరో యొక్క ప్రథమ కుమారుడు, ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ప్రథమ కుమారులను, అదే విధంగా తొలి పిల్లలు పశువుల్లో కావచ్చు మనుషుల్లో కావచ్చు, తొలి పిల్లలందరూ హతమైనప్పుడు వారు భయపడి వీరిని బయటకు పంపించడం జరిగింది ఐగుప్తులో నుంచి. దాన్నే పస్కా బలి అంటారు. దాన్ని పంపించినప్పుడు జరిగినటువంటి విషయంలో వీరిని బయటికి పంపించి ఉన్నాడు. బయటికి వచ్చి ఉన్నారు మోషే ద్వారాగా వీరు బయటికి వచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం ఏమిటంటే ధర్మశాస్త్రము
అనేటువంటి విషయం మనం తెలుసుకుంటే ఈ ధర్మశాస్త్రము ఎక్కడ ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది అనేటువంటి వాటిలో వచ్చినట్టయితే ధర్మశాస్త్రంలో ఏముంటాయి, ధర్మశాస్త్రం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 8-10 వచనాల్లో చెప్తూ ఉన్నాడు, మరియు నేడు నీకు అప్పగించున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరొక ఉండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడా నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలు వినిపించేదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. అంటే ఏమిటి చెప్తున్న మాట ఇక్కడ స్పష్టంగా అంటే, నేడు నేను నీకు అప్పగించున్న ఈ ధర్మశాస్త్రం అంటున్న కట్టడలను నీతి విధులను అనేటువంటిది మాట చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఏముంటాయి అన్నాడు, కట్టడలు నీతి విధులు అనేటువంటివి ఉంటాయి అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలు కట్టడలను గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపుకు మల్లును అంటున్నాడు. అంటే అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి వచ్చినటువంటి బయటకు నడిపించినప్పుడు వారు కలిగినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మ విధులు, కట్టడలు, మరి ఆజ్ఞలు, నీతి విధులు ఇవన్నీ కూడా మరి దేవునికి భయపడి మరి వారి యందు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అనేటువంటి మాటను చెప్తున్నాడు. అందువల్ల ఏమంటున్నాడు, ఆయన వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకును నీ యందును ఆయన యందు నీ వైపు మల్లును అంటున్నాడు. అంటే ఎప్పుడైతే దేవుడు ఒక చట్టమును లేకపోతే కొన్ని విధులను కొన్ని ఆజ్ఞలను ఇస్తూ ఉన్నాడో ఆ ఆజ్ఞలను అనుసరించినప్పుడు ఆయన మన వైపు మల్లుతాడు. అదే కనుక అనుసరించకపోతే ఆయన మనలను చూసేవాడు మనకు దూరంగా ఉంటాడు అనేటువంటిది మనకి అర్థమవుతానే ఉంటది. అందుకనే ఇక్కడ ఇంకోసారి చెప్తున్నాడు, 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనంలో, మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మీకు మోషే రాసిచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను అనేటువంటి మాటను చెప్తున్నాడు. ఈ విధముగా ధర్మశాస్త్రములో ఉన్నటువంటి కట్టడలను విధులను నీతి విధులను ఇవన్నీ కూడా మోషే ద్వారాగా ఇవ్వబడ్డాయి. వీటినన్నిటిని కూడా మీరు అనుసరించాలి, వాటిని గైకొనాలి. ధర్మమంతటిని ఎవరికి చెప్తున్న మాటలు ఇవి? ఇశ్రాయేలీయులకి, దేవుని మొదట జనాంగముగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు. అందుకని మనం మొదట్లో చెప్పుకున్నాం, మీరు నా సంపాద్యమగుదురు అంటాడు. మరి ఆ విధముగానే ఇర్మియా గ్రంథంలో కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. 11వ అధ్యాయము 4వ వచనంలో, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ ఐగుప్తులో, మరి వారు ఏ స్థితిలో ఉన్నటువంటి వారిని మరి బయటికి రప్పించి ఉన్నాడో మరి ఇర్మియా ప్రవక్త చెప్తున్నట్టు మాట ఏమిటంటే, ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని, నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులైందురు, నేను మీకు దేవుడునైందును. అంటే వారి యొక్క పరిస్థితిని చూసినట్లయితే ఐగుప్తులో వారికి ఒక ఎలా ఉన్నారంటున్నాడు, ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున అంటున్నాడు.
ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నారో, మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు వారిని బయటకు రప్పించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తూ ఏమంటున్నాడు ఇక్కడ, నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని నేడున్నట్టుగా పాలు తిన ప్రవచించే దేశమున మీ పితరులకు ఇచ్చేదని వారితో చేసిన నిబంధన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించే విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులైందురు, నేను నీకు దేవుడైనను. నిబంధన వాక్యములు ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి చెప్తున్న మాట. మరి అయితే ఈ ధర్మశాస్త్రము ఎక్కడ ఇచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఎక్కడ ఇచ్చాడు అంటే, మరి నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 13-14 వచనంలో చెప్తూ ఉన్నాడు, సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి అంటున్నాడు. అంటే ఎక్కడ ఇచ్చాడు ఇది ఒక ధర్మశాస్త్రం అంటే? సీనాయి పర్వతం మీద. దాన్నే హోరేబు పర్వతం అనేటువంటిది ఇంకొక పేరు ఉంది, సీనాయి పర్వతం అనేటువంటిది కూడా ఒక పేరు ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు, సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపని ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. అంటే ఇప్పుడు మనకు స్పష్టంగా ఏమర్థమైంది? హోరేబు పర్వతం మీద లేకపోతే సీనాయి పర్వతం మీద నుంచి ఆయన ఏం తీసుకొచ్చి ఉన్నాడు? ఆజ్ఞలను, కట్టడలను తీసుకొచ్చి. దాన్ని ఏమంటారు? ధర్మశాస్త్ర గ్రంథము, ధర్మశాస్త్రము అనే మాటని అనొచ్చు. మరి ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలుకి. ఎవరైతే ఇనుప కొలిమిలో నుండి బయటికి వచ్చి ఉన్నారో ఇశ్రాయేలీలు ప్రవేశించింది ఐగుప్తులకు ఎంతమంది? 70 మంది ప్రవేశించినారు. విస్తారంగా వృద్ధి పొంది వారు బయటికి వచ్చి ఉన్నారు. ఆ వచ్చిన వారికి ఇచ్చినటువంటిదే ధర్మశాస్త్రము. మరి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 10వ వచనంలో వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు, నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు? యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదును. అంటే ఏవైతే ఆజ్ఞలుగాను కట్టలుగాను ఇచ్చి ఉన్నారో వాటినన్నింటిని కూడా వారు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు నేర్చుకోవాలి. దాన్నే నెహెమ్యా గ్రంథంలో కావచ్చు, ఎజ్రా గ్రంథంలో కావచ్చు, మరి అదే విధముగా కొత్త నిబంధనలో మరి యేసుక్రీస్తు కాలంలో చూసినట్లయితే మరి పరిచయులు, శాస్త్రులు కూడా ఈ ధర్మశాస్త్రాన్ని ప్రవచించేటువంటి వారట. మరి వారి దీన్ని కూడా చదివేటువంటి వారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నేర్పుదురు అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. మరి ఐగుప్తులో నుండి విడుదల పొందిన తర్వాత వీరు ధర్మశాస్త్రాన్ని సీనాయి పర్వతం దగ్గర పొందినప్పుడు ఆ మధ్య కాలం ఎంతకాలం అయి ఉంటది? వారిని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాడు. అక్కడ పస్కా బలి పశువును వధించిన తర్వాత వారు బయటకు నడిచిన తర్వాత మరి హోరేబు పర్వతం మీద మోషే వెళ్ళిపోయినప్పుడు ఈ మోషే వెళ్ళిన ఆజ్ఞలు తీసుకురావడానికి ఉన్న కాలానికి, అదే విధముగా ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చిన కాలానికి మధ్య ఎన్ని నెలలు వ్యవధి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఈ అధ్యయనం చేస్తేనే మనకి జ్ఞానము, అదే జ్ఞాపక శక్తి అనేటువంటి ఉంటుంది. అనేకులకు చెప్పడానికి కూడా మనకి అవగాహన కలిగి ఉంటాము. చూసినట్లయితే ఏమంటున్నాడు? నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనం చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే సీనాయి అరణ్యమునకు వచ్చిరి. అంటే సీనాయి అరణ్యానికి రావటానికి వారికి పట్టిన కాల వ్యవధి అంతా 3 నెలలు.
అంటే అప్పటి వరకు కూడా వీరు ఏ విధంగా జీవించేటువంటి వారు, వీరికి ఏ నిబంధన అనేటువంటిది కూడా లేదు. వారి ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు, వారికి ఒక నిబంధన అంటూ ఏమీ లేదు. మరి ఈ విధంగా జీవించాలి తన జనులు అనేటువంటి దానికి కూడా ఎటువంటి నిబంధనలు లేనటువంటి కట్టడలు గాని ఆజ్ఞలు గాని లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే వారు జీవించే జీవన విధానము మరి నా సొత్తుగా ఉండాలి కాబట్టి, వీళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి, వీరు ఎటువంటిది ఆచరించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అంటే హోరేబు పర్వతం మీదకి మోషేని పిలిచినప్పుడు ఆ మోషే అక్కడ 40 దినములు ఉపవాసం ఉన్న కాలంలో మరి అక్కడ ఇచ్చినటువంటిదే ధర్మశాస్త్రము. కాబట్టి ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటివి మనకు తెలిసినవే. అవి 10 ఆజ్ఞలని. ఆ 10 ఆజ్ఞలు ఏమిటి? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 6 నుంచి 21 వచనంలో ఉన్నాయి. అదేవిధంగా నిర్గమాకాండంలో 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల వరకు కూడా అవి ఉన్నవి. ఇవి ఎవరికి ఇవ్వబడ్డాయి? ఇశ్రాయేలీయులకి ఇవ్వబడ్డవి. అది నేటి కాలంలో క్రైస్తవులకి అది అన్వయించకూడదు. అక్కడ ఇవ్వబడింది ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రము అంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ఆ ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం వారు మాత్రమే అనుసరించాలి. నేటి క్రైస్తవులు ఏమంటారు? ఈ యొక్క 10 ఆజ్ఞలు వస్తేనే వాడు సంఘంలో ఉండాలి. పిల్లలకు కూడా ఏం చెప్తారు? 10 ఆజ్ఞలే చెప్తారు మనోళ్ళు. అంటే వీరు విశ్వాసంలోనికి నడిపించరు. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, మన విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షింపబడి ఉన్నాము, మన విశ్వాసంలో కొనసాగాలి అనేటువంటి విషయాన్ని నేర్పించకపోగా వీళ్ళేం చేస్తారంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆజ్ఞలను పిల్లలకు నేర్పాలి. ఇవి నేర్చుకున్న వాళ్ళే సండే స్కూల్లో కూడా అయ్యే నేర్పుతా ఉంటారు. అంటే నేర్పితే మంచిదే, కాదనట్లేదు. కానీ అదే మన క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి నిబంధనలు కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. ఇంకొక చోట ఏమంటున్నాడంటే ఇశ్రాయేలులకు దేవుడు మోషే ద్వారా అనుగ్రహించిన ధర్మశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇది కూడా మనం నేర్చుకోవాలి. ధర్మశాస్త్రం అయితే ఇచ్చాడు, వారు ఏ విధంగా జీవించాలి, వారు ఏ విధంగా నడుచుకోవాలి, వారి యొక్క జీవన విధానం ఏమిటి అనేటువంటి విషయాలైతే చెప్తూ ఉన్నాడు. కానీ అవన్నీ కూడా ఎందుకు ఇచ్చాడు ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని? అయితే ఎందుకంటే గలతీ పత్రికలో 3వ అధ్యాయం 24వ వచనంలో ఒక స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? కాబట్టి మనము విశ్వాస మూలమున అనేది, ఇది ఫుట్ నోట్ లో ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. ఏమిటంటున్నాడు? విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. ఇది ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని బాల శిక్షకుడు అనేటువంటి మాటని చెప్తా ఉన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ ఏమంటాడు? క్రీస్తునొద్దకు రావాలి, క్రీస్తునొద్దకు నీతిమంతులుగా, విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడినట్లు. అంటే ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడిన సంగతి మనకు తెలిసిందే. అది పాపం అనగా ఎట్టిదో చెబుతూ ఉంది, కానీ పాపాన్ని తీసివేసేటువంటి లేదు అనేటువంటిది మనం తెలుసు. అయితే ఇక్కడేమంటున్నాడు? విశ్వాస మూలముగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను బట్టి నడుచుకుంటే ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడతలేదు. ఒక ఆజ్ఞ తప్పిపోయినా కానీ శాపగ్రస్తుడిగా అవుతున్నాడు. కాబట్టి అవన్నీ కూడా క్రీస్తు వద్దకు నడిపించడానికి ఏమంటున్నాడు? నీతిమంతుడిగా తీర్చబడిన క్రీస్తు వద్దకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను అనేటువంటి మాటను మనకు చెప్తా ఉన్నాడు. మరి ఈ విధముగా మరి బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఎక్కడ ఉంది అనేటువంటిది కూడా మనము తెలుసుకోవాలి. మన పరిశుద్ధ గ్రంథంలో మరి ధర్మశాస్త్రం అని చెప్పుకుంటున్నాం కదా, ఇశ్రాయేలుకి ఇచ్చింది. అది ఎక్కడుంది అంటే చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు అది పాత నిబంధన అని చెప్పబడింది కాబట్టి మలాకి గ్రంథం వరకు కూడా ధర్మశాస్త్రమే అనేటువంటిది మనోళ్ళలో ఒక నానుడి ఉంది. ధర్మశాస్త్ర గ్రంథం అంటే ఏమిటంటే పాత నిబంధన అని ఉంది. కాబట్టి ఆ పాత నిబంధన ఏంది? ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా ధర్మశాస్త్రమే అనేటువంటిది వీళ్ళు అనుకున్నటువంటి సందర్భము. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ధర్మశాస్త్రం అంటే ప్రారంభంలో ఉన్నటువంటి 5 పుస్తకాలు ఏమేమి ఉన్నాయి? ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం అనే పుస్తకాలు మాత్రమే ధర్మశాస్త్ర గ్రంథము అని పిలుస్తారు. వాటిని పంచకాండాలు అని, తోరా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క ధర్మశాస్త్రానికి
అనేకమైనటువంటి పేరుల్లో ధర్మశాస్త్ర గ్రంథము, పంచకాండములు, తోరా. అంటే ఈ విధముగా మనకున్నటువంటి ప్రారంభమైనటువంటి 5 పుస్తకాలను కలిపి ధర్మశాస్త్రం అనేటువంటిది అంటారు. అయితే యెహోషువ గ్రంథం నుండి మరి ఉన్నటువంటిది ఏమిటి, అది కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ యెహోషువ గ్రంథం నుండి 4 సువార్తల్లో క్రీస్తు పునరుద్ధానం వరకు కూడా మరి ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రానికి లోబడి అనుసరించి జీవించినటువంటి జీవన విధానము కింద వస్తుంది. ఎక్కడి నుంచి? యెహోషువ గ్రంథం నుండి ఎక్కడి వరకు? 4 సువార్తలలో క్రీస్తు పునరుద్ధానం వరకు. అక్కడ యేసుక్రీస్తు వారు కూడా ధర్మశాస్త్రానికి లోబడి జీవించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకు తెలుసు. అంటే ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారు విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రానికి లోబడి జీవించి ఉన్నాడు అనేటువంటి మాటని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ధర్మశాస్త్రానికి లోబడి జీవించున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యేంత వరకు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించినటువంటి జీవన కాలము. ఎక్కడి నుంచి? యెహోషువ గ్రంథం నుంచి క్రీస్తు సువార్తల్లో యేసుక్రీస్తు మరణించేంత వరకు కూడా. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి తెలుసుకుంటేనే మనకి బైబిల్ గ్రంథం చదివేటప్పుడు వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం. ఇవన్నీ కూడా వీటిలో ఉన్నాయని కూడా యెహోషువ గ్రంథం నుంచి క్రీస్తు చనిపోయే వరకు కూడా ఉన్నటువంటి కాలంలో దేనిని బట్టి నడిచేవాళ్ళు? యెహోవా ఇచ్చినటువంటి మోషే ద్వారాగా ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి, దానిని బట్టి అనుసరించారు, దానిని బట్టి జీవించారు, దానికి లోబడి జీవించినటువంటి కాలమే యేసుక్రీస్తు కాలం వరకు కూడా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే మనకు ఒక డౌట్ వచ్చింది. మోషే మరి ఆది కాండంలో లేడు కదా, మోషే పుట్టింది ఎక్కడ? నిర్గమకాండంలో పుట్టాడు. మరి ఆది కాండాన్ని ధర్మశాస్త్రం ఎలా అంటాం అనేటువంటిది కూడా ఒక డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మొదట ఈ 5 పుస్తకాలు ఒకే గ్రంథంగా ఉండే ప్రారంభంలో. అయితే ఏం చేశారు? చదువుకునేటువంటి వారికి సులభంగా అర్థం కావడానికి 5 పుస్తకాలుగా విభజించడం జరిగింది. ఎప్పుడు జరిగిందంటే క్రీస్తుకు పూర్వము 3వ శతాబ్దంలో గ్రీసు దేశములో అలెగ్జాండ్రియా పట్టణములో హెబ్రీ భాషలో ఉన్న ధర్మశాస్త్రమును 70 మంది పండితులు గ్రీక్ భాషలోనికి తర్జుమా చేసి ఉన్నారు. అంటే 70 మంది పండితులు దీన్ని తర్జుమా చేశారు కాబట్టి సెప్టోజెంట్ అనేటువంటిది అంటారు. దీన్ని సెప్టోజెంట్ అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యే ఉంటది. 5 పుస్తకాలుగా విభజించి ఉన్నారు. దేనిలో ఉన్నటువంటి గ్రంథాన్ని? గ్రీక్ భాషలో ఉన్నటువంటి గ్రంథాన్ని హెబ్రీ భాషలోనికి మార్చటము జరిగింది. గ్రీసు దేశంలో అలెగ్జాండ్రియా పట్టణంలో హెబ్రీ భాషలో ఉన్నటువంటి ధర్మశాస్త్రమును 70 మంది పండితులు గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు. హెబ్రీ భాషలో ఉన్న దానిని గ్రీక్ భాషలోనికి తర్జుమా చేశారు. కాబట్టి మరి ఈ విధముగా ఈ యొక్క 5 పుస్తకాలుగా ఒకే గ్రంథంగా ఉన్నటువంటి దాన్ని 5 పుస్తకాలుగా విభజించడం జరిగింది. ఇంకొకటి, యేసుక్రీస్తు కాలంలో కావచ్చు, అపోస్తుల కాలంలో కావచ్చు, కొన్ని విషయాల్ని ఏం చెప్తూ ఉన్నాడంటే, మీ ధర్మశాస్త్ర గ్రంథంలో మరి ఇలా ఉంది కదా అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. వేటిని అంటున్నాడు ధర్మశాస్త్ర గ్రంథాలు? మరి క్రీస్తు కాలం నాటికి, అపోస్తుల కాలం నాటికి ఏ పుస్తకాలను ధర్మశాస్త్ర గ్రంథాలుగా పిలవబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, మరి క్రీస్తు కాలంలోనే చెప్తూ ఉన్నాడు. మరి కీర్తన గ్రంథాన్ని, అదేవిధంగా హెస్కేల్ గ్రంథమును, ఇంకో చోట యెషయా గ్రంథము, దానియేలు గ్రంథము, కొన్ని గ్రంథాలను కూడా ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నది కదా అనేటువంటి మాటను క్రీస్తు వారు చెప్పడం జరుగుతూ ఉంది. అదే విషయాన్ని మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, యోహాను సువార్తలో 10వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట ఉంది. అందుకు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. అది ఈ మాట ఎక్కడుంది పరిశుద్ధ గ్రంథంలో అంటే, అది కీర్తన గ్రంథంలో ఉంది. 82వ అధ్యాయము 6వ వచనంలో, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టు మాట ఏమంటున్నాడు? అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా
అంటే కీర్తన గ్రంథాన్ని కూడా యేసుక్రీస్తు కాలానికి ఏమని పిలువబడతా ఉంది? ధర్మశాస్త్రం అనే పిలువబడతా ఉంది. ఇంకో చోట ఏమంటున్నాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో అయితే నన్ను నిర్హేతుకంగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. అదే విషయము మరి ఎక్కడ ఉంది అంటే కీర్తన గ్రంథము 35వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకము అనేటువంటి మాట కీర్తన గ్రంథంలో ఉంటుంది. మరి ఈ విధముగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు, కొన్ని విషయాలు క్రీస్తుని గురించి మరి చెప్పబడినటువంటివి ధర్మశాస్త్ర గ్రంథముగా కీర్తన గ్రంథాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంకో మాట ఏమంటే యోహాను సువార్తలో 12వ అధ్యాయం 34వ వచనంలో జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండని ధర్మశాస్త్రం చెప్పుట వింటిని, మనిషి కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుతున్న సంగతి ఏమిటి? మనిషి కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అంటే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎల్లప్పుడూ ఉంటాడని చెప్పేసి అని ధర్మశాస్త్రంలో చెప్పుట వింటిని అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఈయన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నేను చనిపోతున్నాను, నేను యెరూషలేముకి వెళ్తూ ఉన్నాను, అక్కడ ప్రధాన యాజకులకు పెద్దలకును పరిచయులకు నేను అప్పగించబడతాను, నేను సిలువేస్తాను, నేను చనిపోతాను, తిరిగి లేపబడతాను అనే మాట చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమనుకుంటున్నా జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉన్న ధర్మశాస్త్రంలో చెప్పుట వింటిం కదా. అంటే ధర్మశాస్త్రము క్రీస్తుని గురించి చెప్పబడతా ఉంది, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడంట. అవన్నీ ఎక్కడున్నాయి అంటే యెహెజ్కేలు గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథంలో కూడా 110వ అధ్యాయం 4వ వచనం చెప్తాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు కాదు. మరి ఇక్కడ మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేసి, యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏమైనా మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. అంటే మనకంటే ముందుగా అక్కడకు పరలోకానికి వెళ్ళినటువంటి వాడు, ఆయన మన పక్షాన విజ్ఞాపం చేస్తున్నటువంటి వాడు, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అనేటువంటి మాటను కూడా చెప్తున్నాడు. అంటే ఈయన నిరంతరము జీవించే ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు మరి ఆదిలో క్రీస్తుని నియమించుకున్నాడు. ఎందుకోసం నియమించుకున్నాడు? తన ద్వారాగా అనేక మంది కుమారులు కావాలని కోరుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆ యొక్క సంకల్పాన్ని బట్టి క్రీస్తుని నియమించుకుని ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఈ లోకాన్ని పంపడ్డాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు? అబ్రహామునకు ఇవ్వబడిన వాగ్దాన కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. వచ్చి ఏం చేస్తున్నాడు? మన కొరకు ఆయన సిలువలో రక్తాన్ని కార్చి ఉన్నాడు. దాన్ని ఏమంటారు? నిబంధన రక్తము, క్రొత్త నిబంధన. ఆయన కాల్చినటువంటి రక్తం వల్ల మనకి క్రొత్త నిబంధన అనేటువంటిది జరిగింది. అంతకుముందుది పాత నిబంధన, అదే మొదటి నిబంధన. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈయన ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఉంటున్నాడు లేడా యేసుక్రీస్తు వారంటే? ఎల్లప్పుడూ ఉంటున్నాడు. ధర్మశాస్త్రం ఉన్న దాన్ని నెరవేర్పుని బట్టి. ఇంకోసారి ఏమంటున్నాడు? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 25వ వచనంలో మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు, వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయ్యుండును. అంటే ఇక్కడ దావీదు గురించి చెప్పలేదు, దావీదుకి ఇవ్వబడిన వాగ్దాన సంతానం అయినటువంటి యేసుక్రీస్తు గురించే చెప్పబడతా ఉంది. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు అనేటువంటి మాటనే. అదేవిధంగా ఇంకోసారి చెప్తున్నాడు యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి
దీనిని నెరవేర్చును. ఇక్కడేమంటున్నాడు? దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. అంటే నిరంతరము రాజ్యపాలన చేస్తున్నాడు లేదా? ఇప్పుడు మనకి క్రీస్తు ప్రభువే ఉన్నాడు, ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికి ప్రభువు ఉన్నాడు కాబట్టి ఆయన ఆ యొక్క రాజ్యాన్ని, క్రీస్తు యొక్క రాజ్యాన్ని పాలిస్తున్నాడు. దాన్ని క్రీస్తు సంఘాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన నిరంతరము రాజుగా ఉన్నాడు, ఆ యొక్క సింహాసనాన్ని ఆసీనుడై ఉన్నాడు అనేటువంటి మాటను కూడా మరి క్రీస్తు ఎల్లప్పుడూ ఉన్న ధర్మశాస్త్రం చెప్పుట వింటీవి కదా అన్న మాటలకి మరి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము, కీర్తన గ్రంథము, యెహెజ్కేలు గ్రంథాలను కూడా ఆ కాలానికి, క్రీస్తు కాలానికి ధర్మశాస్త్ర గ్రంథంను కూడా పిలవటము జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకో సందర్భంలో అపోస్తులు విషయంలో చూసినట్లయితే అపోస్తులు కూడా ఒక ప్రవచనాన్ని చెప్తున్నాడు. దాన్ని ఏమంటున్నాడంటే మొదటి కొరింథీ రాసిన పత్రికలో 14వ అధ్యాయం 21వ వచనంలో అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనను నా మాట వినకపోదురని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది అని మాట. ఏమంటున్నాడు? అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును అనేటువంటి మాట మరి ధర్మశాస్త్రంలో రాయబడి ఉందంట. అది ఎక్కడ రాయబడి ఉంది? యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. 28వ అధ్యాయంలో 11-13 వచనం చెప్తున్నాడు. నిజమే, అలసిన వారికి నెమ్మది కలగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుతున్నాడు. అన్య భాషలతోనూ ఈ జనులతో అంటే ఈ విధముగా క్రీస్తు కాలం నాటికి, అపోస్తుల కాలం నాటికి కొన్ని గ్రంథాలని ధర్మశాస్త్ర గ్రంథాలని పిలువబడ్డాయి. కానీ వాటిని నేటి కాలం మనకి ఇవ్వబడిన ధర్మశాస్త్ర గ్రంథం ఏంటంటే ప్రారంభంలో ఉన్నటువంటి 5 పుస్తకాలనే ధర్మశాస్త్ర గ్రంథం అంటారు. ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాల్లో ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి ఈ మాటలను మరి ఎత్తి చూపడం వల్ల మీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఇలా చెప్పబడి ఉన్నది కదా అనేటువంటి మాటను యేసుక్రీస్తు కాలంలో కావచ్చు, అపోస్తుల కాలంలో కావచ్చు వారు చెప్తూ ఉన్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి వారి ద్వారాగా అపోస్తులకి ఈ క్రీస్తు కాలం నాటికి అవి వారు ప్రవచించినటువంటి మాటలుగా అర్థమవుతా ఉన్నాయి. అయితే నేటి కాలంలో మనం గమనించినట్లయితే అందుకని ఏమంటున్నాడంటే లూకాసు వార్తలో 24వ అధ్యాయం 44వ వచనంలో అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత మరి చెప్తున్నాడు తన శిష్యులతో. ఏం చెప్తూ ఉన్నాడు? ఒకప్పుడు ఏం జరిగిందంట? మోషే ధర్మశాస్త్రములోను, మోషే ధర్మశాస్త్రం ఏమిటి? 5 కాండాలు, పంచకాండాలు ఉన్నటువంటి దాన్నే మోషే ధర్మశాస్త్రము. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? మోషే ధర్మశాస్త్రము. మోషే ధర్మశాస్త్రంలోను అదేవిధంగా ప్రవక్తల గ్రంథాలు, మరి ఇప్పుడు చదువుకున్న ప్రవక్తలో ప్రవచించినటువంటి గ్రంథాలలోను కీర్తనల్లోను నన్ను కూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే ఈ విధముగా యేసుక్రీస్తు వారు ప్రారంభంలో ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైన కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అనేటువంటి మాట చెప్తున్నాడు. ప్రారంభంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కాలంలో బోధించేటువంటి సమయంలో చెప్తున్న మాట ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అంటున్నాడు. మరి అందుకనే ఇక్కడ ఆ మాటని గుర్తు చేస్తే ఏమంటున్నాడు? వీళ్ళతోటి శిష్యులతోటి పునరుద్ధానం తర్వాత నా గురించి ఏదైతే రాయబడి ఉన్నదో
మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తన గ్రంథములలోను నన్ను గురించి రాయబడినవన్నీ కూడా నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన ఈ మాటలు నెరవేరినవి. అంటే ఆయన కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఆ ధర్మశాస్త్రాన్ని లోబడి జీవించున్నాడు కాబట్టి అవన్నిటిని కూడా నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నాకేమన్నాడు, మొదటి నిబంధనను కొట్టివేయటం జరిగింది అనేటువంటి మాట చదువుకున్నాం. అదేవిధంగా ఆయన రక్తము ద్వారా అయినటువంటి క్రొత్త నిబంధన, ఆయన సిలువలో కార్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి కొత్త నిబంధన, ఆయన పునరుద్ధారణ వచ్చినటువంటిది క్రొత్త నిబంధన. మరి ఆ విధముగా యేసుక్రీస్తు వారు వద్దకు నడిపించడానికి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము బాల శిక్షకుడుగా ఉంటుంది అనేటువంటి మాటని మనం తెలుసుకుని ఉన్నాం. కాబట్టి ఈ విధముగా మరి ఈ రోజున మనము ధర్మశాస్త్రము అంటే ఏమిటి, ఆ ధర్మశాస్త్ర గ్రంథము, మన పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం ఎక్కడ ఉంది, అదే విధముగా ధర్మశాస్త్రము ఐగుప్తులో నుంచి బయటకు నడిచినప్పుడు ఎంతకాలానికి ధర్మశాస్త్రం ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుని ఉన్నాం. కాబట్టి రేపటి దినాన మరి ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలుకి ఆశీర్వాదాలు ఏమిటి, అదే విధముగా ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యం ఏమిటి అనేటువంటిది రేపటి వారంలో మనం తెలుసుకుందాం. ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలు కలిగినటువంటి ఆశీర్వాదాలు, వాళ్ళకి ఇచ్చిన దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, ఆ యొక్క ధర్మశాస్త్రం అనుసరిస్తే వారికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి, అదేవిధంగా ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి గొప్పతనం, వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఎలాంటిది, దానికి ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి అనేటువంటి విషయాలు కూడా రేపటి బుధవారంలో మనం ఇవన్నీ కూడా నేర్చుకుందాం. కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రము గురించి బాల శిక్షకుడుగా చెప్పబడింది. ఈ బాల శిక్షకుడు ఎక్కడికి నడిపించడానికి, క్రీస్తు వద్దకు నడిపించడానికి. అంటే క్రీస్తు వద్దకు నడవాలంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం గురించి మనం కూడా తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న విషయాలు మనం ఈ దేనిని అనుసరించాలి నేటి కాలంలో. అంటే వాళ్ళకి ఇచ్చిన దాన్ని కూడా మనం అనుసరించాలా, అనుసరించకూడదా, వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా అనుసరించాలా, అనుసరించకూడదా అనేటువంటి విషయాలు కూడా మనం ముందు నేర్చుకుందాం. కాబట్టి చెప్పబడినటువంటి ఈ యొక్క వాక్యము వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో కూడా నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.